మన రెసిపీ వచ్చేసి టమోటా ఊరగాయ పచ్చడి. టమోటాలను ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా టమోటా ఊరగాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం. టమోటా ఊరగాయ పచ్చడి తయారు చేయడానికి 1/2 కిలో టమోటాలు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న టమోటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇందులోనే 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. 1 స్పూన్ కల్లుప్పు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాత టమోటా ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టమాటో సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించుకుని ఈ టమాటా ముక్కల్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోండి. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మనం ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోండి. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఇలా ఈజీగా టమాటా పచ్చడిని తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.